అందరికీ శుభోదయం. ఎస్ఎస్ టీవీ శంకర్ వర్సెస్ శ్రీనివాస్ మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో చిన్ననాటి మా ఈ ప్లేస్లో చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒకప్పుడు ఇసుక దిబ్బలు అనమాట. కానీ ఈరోజు ఏంటంటే ఈ చెరువులుగా మారిపోయాయి. కానీ ప్లేసులు మాత్రం ఇప్పుడు చాలా క్యూట్గా, అంటే నేచర్ ఎంత అద్భుతంగా ఉందంటే చెప్పడం సాధ్యం కానంత అద్భుతంగా ఇప్పుడు నేచర్ అక్కడ మారిపోయింది. చాలా బాగుంది. ఎందుకంటే మాకు దగ్గరలో ఇంత గొప్ప లొకేషన్ ఉందనేది నాకు తెలుసు, కానీ మా ఫ్రెండ్కి తెలియదు. శ్రీనివాస్ అది వస్తున్నాడు వెనక పక్క తిరుగుతున్నాడు. ఏంది చూడడం కానీ అరే మన ఊరు ఎన్ని చెరువులు ఉన్నాయి అంటారా, ఏంది అసలు ఇంత బాగుందని. చెరువు అంటే చేపల చెరువులు అయితే మాత్రం కొద్దిగా ఆ స్మెల్ అది వస్తుంది, ఇక్కడ స్మెల్ ఏమి లేదు. చాలా ఎంత అద్భుతంగా ఉందంటే దాదాపు ఇక్కడ మొత్తం వచ్చేసి ఒక 150-160 ఎకరాలు ఉంది. ఈ 160 ఎకరాల్లో కూడా మొత్తం చెరువులు చేపలు పెంచుతున్నారు. చుట్టూ ఎట్లా చూస్తారా జమ్ము అంతా నేచర్ అసలు సూపర్గా ఉంది. మా సీనియర్ చిన్న పిల్లలాగా ఎగురుతున్నాడు అసలు. ఆడికి బాలశంకర్ ఎట్లుంది ప్రదేశం అసలు? సూపర్గా ఉంది బాలశంకర్. చూస్తుంటే చాలా అలా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇంటికి మొగ్గను వేసుకోవాలి. అదే కానీ ప్లేస్ మాత్రం బాగుంది కదా. ఒకప్పుడు మన ఇసుక దెబ్బలు ఉండేవి, మనం వచ్చి సూపర్గా సరదాగా ఆడుకునే వాళ్ళం. కానీ ఇక్కడంతా ఆ ఇసుక దెబ్బలంతా తవ్వుకొని చిన్న చిన్న చెరువులు చేశారు. ఎందుకంటే సిటీలు డెవలప్ అవ్వాలంటే ఇసుక కావాలి కదా. ఇక్కడి నుంచి పోయిన తప్పే ఉంది దాంట్లో. ఎవరి వాళ్ళు అమ్ముకున్నారు కానీ ఒకళ్ళకి దొంగతనం చేయలేదు కదా. సో ఆ విషయంలో మనం బయటకు వచ్చేసి మనం మ్యాచ్లు జరిగిపోదాం. సో శ్రీనివాస్, మనం ఈరోజు మాట్లాడుకోపోయే మ్యాచ్లు చెప్పు ఒకసారి. పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. అబ్బా సూపర్ జట్లు ఆడుతున్నాయండి. పంజాబ్ చొర్రకత్తులు ఇంతవరకు ఓటమి లేదు. 2 మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్లు గెలిచింది. సూపర్. రాజస్థాన్ రాయల్స్ మామూలు వ్యవహారం కాదు. 3 మ్యాచ్లు ఆడింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది మిత్రమా. అదే మిత్రమా. నెక్స్ట్ మనం జట్ల గురించి తెలుసుకొని ఆ జట్లో బలం ఎలా ఉంది, మన జట్లో బలం ఎలా ఉంది, జట్టులు మార్పులు జరిగినాయా, అంటే ఏ రాష్ట్రంలో మ్యాచ్ జరగబోతుంది, ఆ పిచ్ స్వభావం ఏంటి, అక్కడ మనకి గెలవడానికి అవకాశం ఉంది, అంటే మనం ఎంచుకున్న జట్టును బట్టి ఏ జట్టు గెలిచే అవకాశం ఎక్కువ ఉందనే దాని గురించి కొంచెం విశ్లేషణ చేసుకున్న తర్వాత లాస్ట్లో టాస్ వేసుకుందాం. టాస్ ముందే వేసుకున్నాం అనుకోండి మనోడికి తెక్క దొబ్బుతుంది అనమాట. అందుకని నేను నిర్ణయిస్తుంటే స్ట్రాటజిక్గా జట్టు అన్ని చెప్పేసుకున్న తర్వాత లాస్ట్లో జట్టు మార్చుకుంటాం. ఓకే. పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ చండీగఢ్ అంటే పంజాబ్ ఓన్ స్టేడియం లో ఫస్ట్ మ్యాచ్ ఆడిపోతుంది ఈ రోజు. పంజాబ్ ఓన్ స్టేడియం చండీగఢ్ లో. అది పంజాబ్ కిందకి వచ్చింది అనమాట. ఓకే 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 మిత్రమా. ఓకే, నన్ను అంటున్నావు, మీరు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నారు. ఫ్రస్ట్రేషన్ కాదు చెప్తుంది, ఆనందం. పంజాబ్ లో సొంత స్టేడియం ఆడుతున్నారు కదండి. ఏదో అంతా సాయంత్రం చాలా మంది మంచి కలర్ఫుల్ గా అందరు సిక్కులు కదా. బల్లే 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 బల్లే. ఓకే బాలశంకర్, పంజాబ్ జట్టులో ప్రియాంష్ ఆర్య అని ఒక ఇండియన్ లోకల్ టాలెంట్ బాగా ఆడుతున్నాడు. అతను ఉంటాడు, అతను ఉంచుతారు, అతనే మార్చారు. జట్టులో విషయాలు నీకు ఆటగాళ్ళ గురించి చెప్తున్నాను. పాత వాళ్ళు ఉన్నారు అందులో, ఏ ఆటగాడు ఏ రకంగా రాణించారు. ప్రభు సిమ్రాన్ సింగ్ అని మొన్న లాస్ట్ మ్యాచ్ లో 69 కొట్టి మంచి ఊపు మీద ఉన్నాడు. అతను కూడా మార్చకపోవచ్చు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఆల్మోస్ట్ అలా ఉంటాడు. ఇంకోళ్ళు నేహాల్ వదేరా అని మంచి బాగా ఎవరికి లక్నోకి బాగా ఇచ్చాడు. అందుకని అతను కూడా ఉంటాడు. కాదు బౌలర్ కాదు, బ్యాట్స్మెన్. శశాంక్ సింగ్ ఒంటి చేత్తో మ్యాచ్ని అలా వెళ్తున్న మ్యాచ్ని ఇలా లాక్కొచ్చాడు చూసావా. అలా శశాంక్ సింగ్, మార్కస్ తాయనిస్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఆల్రౌండర్, మ్యాక్స్వెల్ ఉంచుతారు. గ్లెన్ మ్యాక్స్వెల్ అంటారు. అంటే అతను క్లిక్ అయిన తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ని ఇదిగో ఆ చివరకు అక్కడ ఆ జట్టు వాకిటి దాకా వెళ్ళిపోయినా కూడా దాన్ని తాడు పట్టుకుని లాక్కోగల కెపాసిటీ ఉంది. ఎందుకంటే 2023 వరల్డ్ కప్ లో చూసాంగా. అంటే ఇక్కడ క్వశ్చన్ చెప్పరా, యువరాజ్ సింగ్ వచ్చేసి ఒకే ఓవర్ లో 6 సిక్స్లు కొట్టాడు కదా. అందుకని చెప్పి ఆయన మనోడు ఆడకపోయినా ఆయనదన్న రోజున ఆడతాడన్న ఉద్దేశంతో బాగా భరించారు. సో మనోడు చెప్పే అట్లాగే ఉంది. సరే అట్ట. కానీ ఇంకొచ్చేసి ఇంకా అంతే, మిగతా లోకి పెరిగిస్తానని వీళ్ళు ఉంటారు. ఇక బౌలర్స్ మార్పులు చేస్తే చేయొచ్చు, కానీ బ్యాట్స్మెన్ పరంగా మాత్రం మార్పులు జరగవు. ఏమైనా బౌలింగ్ కొంచెం అనుకూలించేటువంటి ఎక్స్ట్రా ప్లేయర్ తీసుకుంటారు కాబట్టి అది వాళ్ళది. ఇంకెవరు రాజస్థాన్ రాయల్స్ చెప్పండి. ఇప్పుడు ఎక్స్ట్రా బౌలర్ తీసుకున్నారు అంటే ఎక్స్ట్రా ప్లేయర్ తీసుకుంటున్నారు. 11 మందిలో నుంచి ఎక్స్ట్రా ప్లేయర్ తీసుకున్నప్పుడు మొత్తం 12 మంది ఆడుతున్నారు. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒకరిని తీసుకున్నారు, సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఇంకొకటి తీసుకునే ఛాన్స్ ఉందా? అంటే ఇప్పుడు బ్యాటింగ్ అండి, బ్యాటింగ్ వేసినప్పుడు
12 మంది కొత్త తీసుకోవచ్చు. సెకండ్ టైం కూడా ఆడుతున్నప్పుడు బౌలింగ్ వేసినప్పుడు కూడా ఒకవేళ అవసరం అయితే ఒక ప్లేయర్ మార్చుకుంటారు. అలా లేదయ్యా. అబ్బా నువ్వు ఏకంగా వేస్తున్నావే, 13 మందికి వేస్తున్నావు మిత్రమా. అదే అయ్యా నువ్వు 13 మందికి 12 మందికి 12 మందికి ఏంటిన్నా నాకు వచ్చిన సందేహం అదే. నిన్న అడుగుదాం అనుకుని కూడా గబక నాకు వీడియో అంత ఎక్కువైపోయింది కానీ నాకు వచ్చిన 12 మందికి. ఇప్పుడు సపోజ్ నువ్వు టాస్ గెలిచావు, అతను బ్యాటింగ్ తీసుకున్నావు అనుకున్నాను, ఈ బౌలర్ని కూర్చోబెట్టి ఈ బ్యాట్స్మెన్ జట్టులో తీసి ప్రత్యర్థి జట్టుకి తన లిస్ట్ ఇచ్చేస్తాడు. అతను నువ్వు ఇంపాక్ట్ ప్లేయర్ అదే ఎవరిని పెట్టుకున్నాడు, ఒక బౌలర్ని పెట్టుకుంటున్నాను, ఇదిగో ఈ బ్యాట్స్మెన్ వెళ్ళిపోతాడు, ఆ బౌలర్ నేను బౌలింగ్ చేసేటప్పుడు వస్తాడని చెబుతాడు. అంతే ఇక అంతే. అది అవకాశం. నాకు నిన్న ఆ డౌట్ వచ్చింది అనమాట. అంటే 2 సార్లు మార్చుకునే ఛాన్స్ ఉన్నప్పుడు 13 మంది అవుతున్నారు కదా అని చెప్పి డౌట్. లేదయ్యా అది లేదయ్యా, ఇద్దరైనా ఉండేది. ఈ బ్యాట్స్మెన్ ని వాడుకుంటాడు, ఇది బ్యాటింగ్ చేసేటప్పుడు అదే టాస్ కలిసి బ్యాటింగ్ తీసుకున్నాడు కాబట్టి అది అయిపోయింది. ఆయన ఫీల్డింగ్ వచ్చేదానికి ఈ బ్యాట్స్మెన్ పక్కన కూర్చోబెట్టి ఆ బౌలర్ తెచ్చుకుంటాడు. అది ఒక్కసారి. కాకపోతే 2 వాడుకోవచ్చు, బ్యాటింగ్ పరంగా అతను వాడుకోవచ్చు, బౌలింగ్ పరంగా ఇతనే వాడుకోవచ్చు. మళ్ళీ మొదలుకు వచ్చాడండి. బౌలింగ్ పరంగా వాడిని వాడచ్చు అంటాడు, బ్యాటింగ్ పరంగా ఈయన వాడచ్చు అంటారు. ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకున్నప్పుడు ఇతను వాడతారా అంటే ఫస్ట్ బ్యాటింగ్ లో ఇతను వాడుకుంటారు, బౌలింగ్ లో అతను వాడుకుంటారు. 13 మంది ఎందుకు అవుతారు? ఇది 11 మందిలో ఉంటాడు ఇతను, 11 మందిలో ఇతను ఉంటాడు. అది బౌలర్ ఉంటాడు, బ్యాట్స్మెన్ ఉంటాడు. టాస్ని బట్టి ఉండిద్ది మిత్రమా, నీకు చెప్పింది అర్థమవుతుందా? టాస్ని బట్టి ఉండిద్ది. నువ్వు టాస్ వేసిన దాన్ని బట్టి నీకు. నేను అంటుంది నువ్వు టాస్ వేసి నువ్వే గెలిచావు శ్రీనివాస్. గెలిచాను. కొత్త ప్లేయర్ కావాలి, 11 మంది ఉన్నారు, ఎక్స్ట్రా ప్లేయర్ 12 వ్యక్తి ఉన్నాడు. సో ఈ 11 మందిలో ఒకటి బయట పంపించేసి అతను తెచ్చుకున్నారు. సో ఇందరికి ఇది అయిపోయింది. సెకండ్ టైం బ్యాటింగ్ చేయాలి. బ్యాటింగ్ చేసినప్పుడు 11 మంది ఉంటారు. ఈ 11 మందిలో అమ్మ నువ్వు సరిగ్గా బ్యాటింగ్ చేయలేవు కాబట్టి నువ్వు బయటకు వెళ్ళిపో, అతను తీసుకుంటా. అంతే, అదేనయ్యా, అర్థమైంది. నువ్వు చెప్పావు కదా, నీ క్లారిటీ వచ్చింది కదా. నేను చెప్పేది కూడా అదే. అప్పుడు ఇద్దరు కొత్త వ్యక్తులు ఆడతారు, బ్యాటింగ్ ఒకళ్ళు, బౌలింగ్ ఒకళ్ళు, కానీ మొత్తం ఉండే 11 మంది. అయ్యా ఇద్దరు కొత్త వ్యక్తులు ఆడరయ్యా. ఫస్ట్ జట్టు ప్రకటించినప్పుడు ఈ బ్యాట్స్మెన్ బౌలర్ ఆ జట్టులో 11 మందిలో ఉంటాడయ్యా, ఒక్కడే ఆడతాడయ్యా. బౌలింగ్ అప్పుడు ఇతను ఉపయోగపడుతుంది. అప్పుడు ఆల్రౌండర్లకి ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ఆల్రౌండర్ లేరు, తక్కువైపోయారు. ఇప్పుడు అసలు ఐపీఎల్కి వచ్చేసి ఆల్రౌండర్ అనేవాడు లేడు. అది వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. ఆల్రౌండర్ ఈ విషయంలో ఆల్రౌండర్ చాలా మంచి విషయం గుర్తు చేసే బాగా నాకు చెప్పడానికి నువ్వు అవకాశం. ఆల్రౌండర్లు చాలా ఫీల్ అవుతున్నారు. ఇది అంటే బ్యాటింగ్ చేయడం, బౌలింగ్ చేసేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే నువ్వు బ్యాటింగ్ లో వాడిని ఉపయోగించుకుంటున్నావు, బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేసేటప్పుడు, ఫీల్డింగ్ చేసినప్పుడు బౌలర్ని ఉపయోగించుకుంటున్నావు, ఒకటి తెచ్చుకుంటావు, మంచి బౌలర్ని తెచ్చుకుంటున్నావు. ఇద్దరు మిస్ అవుతున్నారు కదా అక్కడ. ఇద్దరు వచ్చి ఇద్దరు ఆడుతుండకి ఆ 2 చేసేవాడు ఆడ ఖాళీ కూర్చుంటున్నాడు. అట్లా ఇప్పుడు అదే చెన్నై జట్టు నాశనం చేస్తుంది, శివన్ దుబే నాశనం చేస్తుంది. అదే శివన్ దుబే కొంచెం గొప్ప బౌలింగ్ చేయగలడు, బ్యాటింగ్ చేయగలడు. అతను ఏం చేస్తారు, కూర్చోబెడుతున్నారు, ఇంపాక్ట్ సబ్ గానీ తెచ్చుకుంటున్నారు అతన్ని. దానివల్ల అతను బ్యాటింగ్ ఆడుతున్నాడు, బౌలింగ్ చేయట్లా. అట్లాంటి ఆల్రౌండర్లు ఇప్పుడు మనం అనకూడదు, ఎందుకు అట్లా కూర్చుంటున్నారు. దానివల్ల ఏమైందంటే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేటప్పుడు ఇబ్బంది అయిపోయింది మనకి. ఆ మెయిన్ జట్లు ముఖ్యంగా మన ఇండియా లాంటి జట్టుకి, ఎందుకంటే మన ఇండియాలో ఆల్రౌండర్స్ తక్కువ, ఒకళ్ళో ఇద్దరు. ఏదో ఎప్పుడో ఉన్నప్పుడు కపిల్ దేవ్, తర్వాత ఇర్ఫాన్ పఠాన్, రాబిన్ సింగ్, యువరాజ్ సింగ్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఒక్కడు కరువు. ఫాస్ట్ బౌలింగ్ వేసి బ్యాట్స్మెన్ చేసేవాడు ఒక్కడ ఉంటున్నాడు. బ్యాట్స్మెన్స్ కాదు, అవసరం అయితే ఫస్ట్ లో దిగడానికి కూడా మనకు ఉంది. అలాంటి వాళ్ళు జట్టు కనీసం ఒక 3 అన్నా ఉంటే, అదే ఫారెన్ జట్లు చూడండి గ్యారంటీగా ఉంటారు. ఇప్పుడు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి జట్లు చూడండి. ఇప్పుడు ఎక్కడ అవసరం లేదు, సన్ రైజ్ జట్టు ఉంది, సన్ రైజ్ లో ఫారెన్ వచ్చిన వాళ్ళంతా కూడా ఇంచుమించు బౌలింగ్ వాళ్ళే వేస్తున్నారు, వాళ్ళే బ్యాటింగ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆ పిచ్చి అనుకూలించిన సమయంలో ఆ బౌలర్ మిస్ అవుతున్నాడు. సో దానివల్ల సన్ రైజ్ అదే బాలశంకర్, అది ఇంపాక్ట్ సబ్ అంటే అది ఒకడే ఉంటాడు. అతన్ని ఏ రకంగా వాడుకోవాలో జట్టు కెప్టెన్ వాడుకుంటాడు, ఒకరిని మార్చుకోవచ్చు. అది పోతే వీళ్ళున్న రాజస్థాన్ రాయల్స్ ఉన్నారు, యశస్వి పాపం 3 మ్యాచ్లు 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఈ కాలనీ ఆదుకో బాలశంకర్, నువ్వు ఆదుకో. నేను ఆదుకోవడం ఆపేశాను కానీ యశస్వి చేశారు, శాంసన్. అంటే ఇక్కడ టాస్ ఉండిద్దమ్మా, టాస్ ప్రకారం టాస్ గెలిచిన వాళ్ళే చేశారు. అది నువ్వు ఆదుకుంటావు, నేను ఆదుకుంటాను, ఏముండదు ఆడ. యశస్వి చేసేవాళ్ళు, శాంసను, యశస్వి చేసే వాళ్ళు ఆడతలేదు, తీసి పక్కన పెడతారా చెప్పలేం. శాంసను, నితీష్ రాణా అద్భుతంగా ఆడుతున్నాడు, రియాన్ పరాగ్ కెప్టెన్, ధ్రువ్ జురేలు, వెన్నుడ హస్రంగా, శ్రీలంక బౌలరు హెట్మేరు,
వీళ్ళది కూడా జోర్ప్రాచరు మంచి జట్టే, మంచి జట్టే. కానీ ఆడదాని రోజున రాణిస్తున్న రోజున గెలుస్తారు. ఇక అంతే, వీళ్ళు మారుతారంటే పెద్దగా చెప్పలేము. ఇప్పుడు జరుగుతుంది కూడా ఏంటంటే వీళ్ళ పంజాబ్లో చండీగఢ్లో జరుగుతుంది కాబట్టి ఆ జట్టు మీద రికార్డులు ఎలా ఉన్నాయి అది మనకు పెద్దగా లేదు, ఐడియా లేదు. ఎందుకంటే పంజాబ్ ఒక్కో సీజన్లో ఒక్క మ్యాచ్ ఆడుతుంది. ఈ చండీగఢ్ అనేది ఈ మధ్య వచ్చింది, పెద్దగా వాళ్ళ స్టేడియం పరంగా అది రికార్డులు మనకి పెద్దగా తెలియదు. అది అందుకని చూద్దాం, ఒక మ్యాచ్ మనకు తెలియదు కాబట్టి ఒక మ్యాచ్ ఆడితే కానీ. సో ఇప్పుడు అసలు ఆ స్టేడియం అసలు బౌలింగ్ అనుకూలించిందా బ్యాటింగ్ అనుకూలించిందా అది లేదు. ఇదివరకు మొహాలీలో ఆడేవాళ్ళు, ధర్మశాలలో ఆడేవాళ్ళు, ఇంకా ఎక్కువగా ఇంకెక్కడెక్కడ ఆడేవాళ్ళు. చండీగఢ్ మీద మనకి అంత లేదు, చూద్దాం. కానీ ప్రస్తుతం పంజాబ్ ఉన్న ఫామ్లో వాళ్ళకి పిచ్చులు అవసరం లేదు, స్టేడియంలో అవసరం లేదు, ప్రత్యర్థి జట్టులో ప్రత్యర్థి స్టేడియంలో అవసరం లేదు. లోకల్ బాల్ పడిందా, సిక్స్ పడిందా, బాల్ పడిందా, తీసుకున్నావా, వికెట్ పడగొట్టామా, అంతే, ఇంకేం లేదు వాళ్ళకి. అంతే. అదే మిత్రమా, ఒక టాస్ వేస్తే టాస్ వేసి మొత్తానికి ఏ జట్టు తీసుకుంటే ఈరోజు మన కార్యక్రమం పూర్తి. మీరేంటి సార్, మీరు గెలుపులో ఉన్నారు సార్. గెలుపులో ఉన్నాను కాబట్టి నేను వేయకూడదు, ఓటములు ఉన్నవాడే వేయాలి, అది లెక్క. సరేనైనా చెప్తావా? చెప్పు, నువ్వు కళ్ళు మూసుకోదరా, చెప్పు. ఇదిగో నేను చూపించేస్తా, నేను చూపించాను, పర్లేదురే. ఇండియా గోడు నిలబడింది చూసారా, గోడు ఇసుకలో గుచ్చుకుంది, గోడు మిత్రమా. ఓకే ఓకే, ఇండియా బొమ్మే పడింది రాజా. ఎందుకు బాబు నాకు ఇది వేడిగా వచ్చింది సారా, అది కంగ్రాచులేషన్ టాస్ గెలిచినందుకు. తర్వాత చెప్పుకో. మళ్ళీ నువ్వు టాస్ గెలుస్తున్నారు, మళ్ళీ జట్లు టాస్ గెలిచి విషయం అర్థం కాల. ఛాంపియన్స్ ట్రోఫీలో మా రోడ్ అన్ని టాస్లు మా కాదు, జట్టేనా ఇండియా అనేది మనదే, అర్థమైందా? మనం అందరం ఇండియన్స్, అది అందుకేనండి. టాస్ వీడికి మ్యాచ్ మనకి. అట్లాగే మనోళ్ళు ఏం చేస్తారు, టాస్ ఓడిపోయిన తర్వాత ఆ టాస్ గెలిచిన అర్థం తప్పించి ప్రత్యేక జట్టుకి ఏమీ లేదు. సో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. ఓకే మిత్రమా, ఉందండి. నేను పంజాబ్ని తీసుకుంటాను. ఎక్సలెంట్. ఎందుకంటే మంచి ఫామ్ లో ఉన్నారు కదా వాళ్ళు, అందుకనమాట. మంచి దెబ్బ పడాలి కదా ఇప్పుడు వాళ్ళకి, దెబ్బ పడాలంటే ఆ జట్టు తీసుకోవాలి. ఎందుకంటే మనోడు కొద్దిగా ఓటమి కావాలని అడుగుతున్నాడు కాబట్టి. సో ఖచ్చితంగా పంజాబ్ లో ఓడిపోవడానికి సిద్ధంగా ఉందన్న సంగతి నాకు తెలుసు, అన్న సంగతి వీడికి తెలుసు, వీడికి తెలుసు, నాకు తెలుసు, వీడికి కూడా తెలుసు. నీకు సంగతి తెలుసా బాలశంకర్, నీకు గెలుపులు పరిచయం చేసిన పంజాబ్ జట్టు అదే చెప్తుందండి. పంజాబ్ మాకు వేరే విహారం చేసి మమ్మల్ని గెలిపించారు సార్. టాస్ వాడు గెలిచాడు కాబట్టి నాకు ఇంకా ఏ దిగులు లేదు అనమాట. ఇది గెలిచినా ఓడిపోయినా అసలు నో ప్రాబ్లం, నాకు చాలా హ్యాపీగా. ఎందుకంటే టాస్ నేను గెలిచి జట్టు నుంచుకొని ఆ జట్టు ఓడిపోయింది అనుకోండి, కొంచెం ఫీలింగ్ అనేది ఉంటది. సో ఇప్పుడు టాస్ వీడు గెలిచాడు కాబట్టి నా మీద ఏ ప్రాబ్లం, ఏ ప్రెషర్ నాకు ఉండదు అనమాట. శ్రీనివాస్ అయితే టాస్ గెలిచి మొత్తాన్ని పంజాబ్ నుంచుకున్నాను. సాయంత్రం చురకత్తులతోటి వేరే విహారం చేయాలండి. వీలైతే అక్కడ మీ యొక్క తళుకులు చూపించాలి. సాయంత్రం మేము వేసే బాల్కి సాయంత్రం మీకు కనపడే ఆ కళ్ళ మిరిమిట్లు ఎలా ఉంటదంటే, చూద్దాం శ్రీనివాస్ నువ్వు చుక్కలు చూపిస్తావో నేను చుక్కలు చూద్దాం. చూపించడం కాదు, కళ్ళకి మెరుపులు అంటే ఎట్టుంటాయి అంటే, ఉరుములు కనుక వస్తే ఒక పిడుగులు పడుతుంటాయి. ఆ రేంజ్ లో ఒక్కొక్క బాల్ పడుతుంటే ఒక్కొక్క పిడుగు పడ్డట్టుంటది అనమాట. పంజాబ్ వాళ్ళకి ఏంటంటే మేము అనుకుంటాం మిత్రమా, నీకు డైలాగ్ చెప్పనా? మా పంజాబ్ అంటే అంత గట్కర్ అనమాట. గట్కర్ అంటే ఎక్కువ కత్తులతో వాళ్ళు. మిత్రమా నీకు డైలాగ్ చెప్పనా? అన్ని ఉన్న నాకు అణిగిమణిగి ఉంటుంది అంటే ఏమి నాకు ఎగిరెగిరి పడుతుంది అంటే మిత్రమా, అట్టాగే ఎగిరెగిరి పడుతున్నావు చూసుకుందాం మిత్రమా. అన్ని ఉన్న ఆకు అణిగిమణి ఉంటుంది, చూద్దాం మిత్రమా, చూద్దాం తెలుసుకుందాం. అన్ని ఉన్నాయి కాబట్టి అణిగమణిగా ఉండాలి. మా దగ్గర ఏమి లేదు కాబట్టి ఎగిరి పడుతున్నాం. మేము కూడా అంతే. ఓకే, తర్వాత అప్పుడు మేము కూడా చూసుకుందాం మిత్రమా, చూసుకుందాం. తాపము నా తాపము చెరువు కట్ల మీద ఏమి. అలాగే ఫ్రెండ్స్, మీరెవరు బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. క్రికెట్ లా చూడండి, ఎంటర్టైన్మెంట్ చేయండి. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ మనల్ని చేస్తారు. ఎంటర్టైన్మెంట్ వీళ్ళు చేస్తారంటారా? ఎవరు? ఆటగాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ అవ్వండి. అక్షరానికి మధ్య స్పేస్ ఉంటది. ఆ స్పేస్ మధ్య కూడా కొంచెం విడదీసి ఎక్కువ తీసామనుకో పదం మారిపోతుంది. అక్కడ మనం ఏమి వల్గర్ భాష వాడతలేదు. వల్గర్ భాష మాట్లాడడం కాదు, మనం మన తెలుగు భాష మాట్లాడుతున్నాం. ఏమంటున్నా వాళ్ళని ఎంటర్టైన్ చేయండి అంటారు. ఎంటర్టైన్మెంట్ మనల్ని చేస్తారు, మనం ఎంటర్టైన్మెంట్ అవుదాం. అది ఎంటర్టైన్మెంట్ చేస్తారు, మనం క్రికెట్ చూసి మనం ఎంజాయ్ చేద్దాం. అంతే తప్పించి మనోడు చెప్పినట్టుగా బెట్టింగ్ జోలికి వెళ్ళకుండా జీవితాలు నాశనం చేసుకోవద్దు. పల్లెటూరు కాబట్టి మాకు కొంచెం లాంగ్వేజ్ సరిగ్గా రాదు. ఇంగ్లీష్ లో మేము కొంచెం కొన్ని పదాలు తెలుగు పదాలు స్పష్టంగా మాట్లాడి మాక్సిమం ట్రై చేస్తాం.
ఇంగ్లీష్ పదాలు మనకు పెద్దగా నోరు తిరగవు. అందుకని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని గంటను కొట్టండి దయచేసి. గంటను కొడితే నోటిఫికేషన్స్ వస్తాయి. ఏదో గుళ్ళో గంట కాదు మిత్రమా, అక్కడ ఒకటి గంట అంటే గుళ్ళోకి వెళ్ళి గంట కొట్టండి మేడం. గంటను కొట్టి కూడా ఏంటంటే దేవుడి కరుణించి మన యందు ఉన్నటువంటి చెడు ఆలోచన మొత్తం తీసేసి మనకి దేవుడు వెలుగును ప్రసాదిస్తాడు. అంటే జీవితంలో ముందుకెళ్ళడానికి వెలుగును ప్రసాదిస్తాడు. అంతే తప్పించి గంటలు ఎక్కడ పెడితే అక్కడ కొట్టమాకండి. ఓకే మిత్రమా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూసుకుందాం. నీ పెతాపం నా పెతాపం చూసుకుందాం. చూసుకున్నారా? ఓకే.